రైట్. బీఆర్ఎస్ నేతలు బోయిన్పల్లి మార్కెట్ పక్కన 8 ఎకరాల ల్యాండ్ ఏదైతే గవర్నమెంట్ ఉందో అది దాదాపు 800 కోట్ల వాల్యూ చేసే ల్యాండ్, అది పేదలకు ఇందిరమ్మ ఇల్లులు కట్టిస్తామని చెప్పిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యే ప్రైవేట్ వ్యక్తులకి లాభం చేకూరుస్తూ తను లంచాలు కూడా తీసుకున్న పరిస్థితి అండ్ పేదల కడుపులో మట్టి కొడుతున్నారు అని కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. గతంలో 6 పరాయాలు ఎమ్మెల్యే గెలిచినటువంటి సాయన్న గారు ప్రభుత్వ భూమిని ఏ విధంగా కాపాడారో మనందరికీ కూడా తెలుసు. ఎందుకంటే 157 సర్వే నెంబర్ అనేది కంప్లీట్ కూడా గవర్నమెంట్ ల్యాండ్. దానికి ఆస్కారం ఏంటంటే గతంలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు చేసిన వాళ్ళందరూ కూడా ఒక డిస్మెంటల్ లారీ అంటే చెత్త తీసుకొచ్చి లారీ అక్కడ వేస్తే వాళ్ళ మీద కేసు వేస్తుండే వాళ్ళు. మరి ఈ రోజు దాని మీద ఎందుకు స్పందించలేరు? అంటే ప్రైవేట్ వ్యక్తులు కబ్జా పెట్టుకొని మరి మీరు కూడా అదే లాలిచ్చులో జాయిన్ అయ్యారా? మీరు కూడా కుమ్మక్కయ్యారా? 600 కోట్ల నుంచి 800 కోట్ల పలికే ల్యాండ్ అది. దాని మీద మీరు ప్రభుత్వం ఎందుకు పోతలేదు? మరి మీరు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నారు ఎమ్మెల్యే గారు, మళ్ళీ ఎక్కడ పోయింది నీ ఇందిరమ్మ ఇల్లు? ఈ రోజు కంటోన్మెంట్ పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఒక మాన్యువల్ కవర్ వేస్తాను కూడా డబ్బులు లేవండి కంటోన్మెంట్ లో. ఆ విధంగా ఉన్న ప్రభుత్వ స్థలాలు కూడా లాగేసుకుంటారు అన్ని. మేము కూడా రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ల్యాండ్ మీద కబ్జా ఉన్నారో వాళ్ళకి మేము తెలియజేయమనగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అదే ల్యాండ్ మళ్ళీ ప్రభుత్వ పరం తీసుకొని మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి నేను కళాకంటిగా చెప్తున్నాను. ఇప్పుడు ఏదైతే కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉన్నారో శ్రీ గణేష్, తను రూలింగ్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే. మీరు చూస్తేనేమో కనీసం మాన్యువల్ కి కూడా ఒక మూతేయలేని పరిస్థితి. అంటే అధికార పక్షం ఎమ్మెల్యే కూడా పని చేయించలేకపోయే పరిస్థితిలో ఉన్నాడంటారా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇద్దరు కూడా ఫెయిల్ అయిపోయారండి. ఎంపీ గారు కూడా ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి స్పందించడం లేదు. మా మాజీ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కంటోన్మెంట్ కోసం తెలుసు కాబట్టి ఆయన మొన్న కూడా కలెక్టర్ లెటర్ ఇవ్వడం జరిగింది. అది కూడా మేము సోమవారంలో తీసుకెళ్ళి ఇస్తాము. మేము చెప్పేది ఏంటంటే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి మీరు ఆ రోజు గెలవంగానే 6,000 ఇల్లు కట్టాలని చెప్పి లెటర్ ఇచ్చి వచ్చారు. మళ్ళీ మీరు ఇవాళ దినం ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళ వ్యక్తులు వచ్చి దాని మీద కబ్జా పెట్టుకుంటే మీరు ఎందుకు ఆపుతలేరు? రండి, ప్రజలకు వచ్చి జవాబు చెప్పండి, సమాధానం ఇవ్వండి. మీకెందుకు భయము? దాన్ని మీరు కూడా అంటే మేము వస్తాం కదా పోరాటం చేయడానికి. కాబట్టి దీని మీద 6,000 ఇందిరమ్మ ఇల్లు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ 2 సంవత్సరాలు కూడా మీరు కట్టలేదంటే ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క గవర్నమెంట్ ల్యాండ్ ని మళ్ళా దాని గవర్నమెంట్ లాగా నిర్వహించి దాని మీద మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. కొంతమంది మీ బీఆర్ఎస్ నేతలే మాట్లాడుతూ దీంట్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ హస్తం కూడా ఉంది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు మనం ఢిల్లీకి ధర్నా చేస్తున్నాము దాని మీద ల్యాండ్ మీద. ఇప్పుడు ఎమ్మెల్యే గారు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు. కలెక్టర్ దగ్గర కూర్చొని మంత్రుల దగ్గర కూర్చొని ఒక లెటర్ ఇచ్చి దానికి మళ్ళీ ప్రభుత్వ భూమిలాగా చేయొచ్చు. కానీ మళ్ళీ ఆయన ఏం లాలుచాయో మాకు తెలియదు. ఆయన ఎమ్మెల్యే గారు మళ్ళీ ముగ్గట వ్యక్తులతో ఏం ఇదైందో దాన్ని కూడా మేము బయటకు తీస్తాం రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మీరు ప్రభుత్వ భూమిని కాపాడాలి, 6,000 ఇందిరమ్మ ఇల్లు కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్. ఇది ఇక్కడి పరిస్థితి. ఏదైతే కంటోన్మెంట్ బోర్డ్ కి సంబంధించిన ల్యాండ్ ఉందో అది ఖచ్చితంగా గవర్నమెంట్ ల్యాండ్, అది ఖచ్చితంగా పేదలకి ఇందిరమ్మ ఇల్లులు కట్టించాలి. అక్కడ 6,000 ఇల్లులు కడతామని చెప్పేసి ఎమ్మెల్యే ప్రపోజల్ ఇచ్చారు. అది ఖచ్చితంగా పేదలకి లబ్ధి చేకూరేలాగానే పని ఉండాలి, ప్రైవేట్ వ్యక్తుల పరం కాకూడదు అని చెప్పేసి కూడా కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు వ్యక్తం చేస్తూ అండ్ ప్రొటెస్ట్ చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ మహేష్ తో మల్లేష్, కైజర్ న్యూస్, కంటోన్మెంట్.